హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ కేక్. ముందుగా 2 ఎగ్స్ మిక్సీలో వేసుకొని, హాఫ్ కప్ షుగర్, 1 స్పూన్ వెనీలా ఎసెన్స్, తర్వాత ఆయిల్ మిక్సీ పట్టుకొని 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి మిక్సీ పట్టుకొని, అంతలోపు జల్లించిన మైదా పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని పిండిలో వేసి బాగా మిక్స్ చేద్దాం. పిండి ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వీడియోలో చూపించిన విధంగా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మినిమం 15 to 20 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో స్టాండ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుందాం. తర్వాత ఒక బౌల్కి ఆయిల్ పూసుకొని పిండితో డస్టింగ్ చేసుకొని కేక్ బ్యాటర్ మొత్తం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక బౌల్ని ఒక 2 times కింద ట్యాప్ చేయండి. పిండిలో ఏవైనా బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ బౌల్ని ట్రాన్స్ఫర్ చేసి మీడియం ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ కుక్ చేసుకుందాం. తర్వాత చెక్ చేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆపేద్దాం. తర్వాత ఆ గిన్నెను బయటికి తీసి కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్ లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత లేయర్స్గా కట్ చేసిన ఎంత స్పంజీగా, స్మూత్గా, సూపర్గా ఉంది. ఇలా లేయర్స్గా కట్ చేసిన దానిపై షుగర్ సిరప్ అండ్ చాక్లెట్ సిరప్ వేసి కేక్ని డెకరేట్ చేసుకుందాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కట్ చేసి పెట్టుకున్న 3 లేయర్స్ ఆఫ్ కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ కేక్ డెకరేషన్ కోసం అమూల్ ఫ్రెష్ క్రీమ్ని, హెర్షీస్ సిరప్, చాక్లెట్ ఫ్లేవర్ని యూజ్ చేస్తున్నాం. అలాగే డైరీ మిల్క్ 5 రూపీస్ చాక్లెట్లను కూడా యూజ్ చేస్తాం. మనం ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్తో కేక్ ప్రిపేర్ చేసాం. మీకు కనుక ఈ కేక్ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ లైక్ అండ్ షేర్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేడియో పెట్టద్దని చెప్పానా? కరెంటు పోతే రేడియో ఎలా పనిచేస్తానే? అవును కదా. మరి పాట ఎక్కడి నుంచి వస్తుంది బావా? పాట లేదు, ఏమి లేదు, అంత నీ భ్రమరా బావా. అవునా? భ్రమా?